జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో భారీ సంఖ్యలో నామినేషన్స్ దాఖలయ్యాయి. నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కూడా ముగిసింది. 17 గంటల పాటు జరిగిన వడపోత అనంతరం పోటీలో 81 మంది అభ్యర్థులు మిగిలారు. 135 నామినేషన్స్ను ఎన్నికల అధికారి ఖరారు చేశారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్స్ వేశారు. ఇక రేపు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంది. వీరిలో ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు అనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు స్క్రూటినీ సందర్భంగా సరైన ఫార్మాట్లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటంతో నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. 14న ఫలితాలుంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్స్ అనుసరించాల్సిన విధానాలపై సూచనలు, సలహాలు కేసీఆర్ ఇస్తారు. ఈ భేటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ని అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి. నిన్న ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ని కలిశారు. ఇవాళ ఆయన మళ్ళీ దిశానిర్దేశం అంటున్నారు. సో ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై, అలాగే స్టార్ క్యాంపెయినర్స్ అంశంపై కూడా ఇవాళ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా ఇంకా ఎవరెవరు ఈ సమావేశంలో పాల్గొంటారు? అప్డేట్ చెప్పండి. ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో కూడా భేటీ అయ్యారు. సో ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి డివిజన్ల ఇన్ఛార్జీలను కూడా నియమించారు. కాబట్టి ఆ ఇన్ఛార్జీలతో పాటు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలతో కేసీఆర్ ప్రత్యేకంగా తన వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వీళ్ళందరూ కూడా హాజరు కన్నారు. సో ముఖ్యంగా ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ కొంత మాగంటి గోపీనాథ్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో, సో మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత నామినేషన్కి సంబంధించి కూడా ఒక సస్పెన్స్ నెలకొన్నటువంటి పరిస్థితి. సో దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా క్లియర్ ఇచ్చింది. సో నామినేషన్కి సంబంధించి కూడా మార్గం సుగమమైంది. సో ఇప్పుడు అంతా కూడా ప్రచార బాధ్యతలు పార్టీ పైన ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ నేతలకు కేసీఆర్ ప్రచార బాధ్యతలపైన దిశానిర్దేశం చేయనున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ర్యాలీలు, అలాగే కార్నర్ మీటింగ్లు, ప్రచార సభలతో పాటు ముఖ్యంగా కుల సంఘాలకు సంబంధించిన ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే మైనారిటీ నేతలతో ఎప్పటికప్పుడు పార్టీ నేతలు టచ్లో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఇతర కులాలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంతో కుల సంఘాలతో ఏ రకమైనటువంటి భేటీ జరగాలి అనేటువంటి పైన కూడా ఇటు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది సిట్టింగ్ స్థానం. సో గతంలో కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. సో అప్పుడు పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగినటువంటి ఆ ఉప ఎన్నికపైన ఆ పార్టీ అంతగా సీరియస్ ఫోకస్ పెట్టలేదు. కానీ ఈ ఎన్నికపైన కేసీఆర్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే దీని ఫలితాలు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అలాగే గ్రేటర్ ఎన్నికలతో కూడా ఈ యొక్క ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, అలాగే 3 సంవత్సరాల తర్వాత జరిగే స్థానిక సంస్థ స్థానిక ఎన్నికల్లో కూడా ఈ యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంది. ఈజీగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ ఉప ఎన్నిక మొదటిసారి జరుగుతుంది. కాబట్టి దీనిపైన అధినేత కేసీఆర్ చాలా సీరియస్గా దృష్టి పెట్టారు. పార్టీ ఇప్పటికీ ఒక వార్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ వార్ రూమ్ నుంచి కూడా అటు కేటీఆర్, హరీష్ రావు ఆ ప్రచార సరళి ఎలా ఉంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల సరళి ఏ రకంగా ఉంది,
ఉంది. సో ఏ అంశాలపైన ప్రచారం చేయాలనే పైన దృష్టి పెట్టారు. అలాగే పార్టీ నేతలకు సంబంధించి ముఖ్య నేతలతో పాటు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో సో వారికి కూడా ఇవాళ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే 40 మందికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్లుగా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దాంట్లో కేసీఆర్ పేరు కూడా ఉంది. మరి కేసీఆర్ ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేటువంటిది ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతున్న బట్టి మరి ఆ చివరి సభను ఏమైనా ఏర్పాటు చేస్తారా లేదంటే ఆ రోజు ఏమన్నా ప్రచార ర్యాలీలు ఏమైనా పాల్గొంటారా అనేటువంటిది కూడా ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హరి ఓకే.